మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ఎలైట్ ఫోర్స్ సీజన్ 1 2026లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. వెబ్ సిరీస్ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక 2026లో రిలీజ్ అయిన ఎలైట్ ఫోర్స్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ విషయంలోకి వెళ్తే దీనికి డైరెక్టర్ అండ్ క్రియేటర్ వచ్చేసి జూలియస్ లిటర్బర్గ్. సో కో క్రియేటెడ్ విత్ సైలెన్ క్యారెన్. సో ఎపిసోడ్స్ అండ్ రన్ టైమ్ వచ్చేసరికి టోటల్ 6 ఎపిసోడ్స్తో అరౌండ్ 40 to 55 minutes ఈచ్ ఎపిసోడ్స్లో అరౌండ్ 5 hours టోటల్తో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయింది గైస్. సో స్టోరీ లైన్ ఏంటంటే ఫ్రాన్స్ ఎలైట్ గిగిన్ ఫోర్స్ ఆఫీసర్ డేవిడ్ రిటైర్మెంట్కి రెడీ అవుతున్నప్పుడు తన యూనిట్ మీద ఒక షాకింగ్ అటాక్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత తన టీంని లీడ్ చేస్తూ డేంజరస్ మిషన్ స్టార్ట్ చేస్తాడు. మిషన్లో టెర్రరిజం, రివెంజ్, బిట్రేయల్ అండ్ హై రిస్క్ రెస్క్యూ ఆపరేషన్స్ ఉంటాయి. ఈ సిరీస్ కున్న మెయిన్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సిరీస్ రియల్ ఫ్రెంచ్ గిగిన్ స్పెషల్ ఫోర్సెస్ని బేస్ చేసుకొని తీశారు. రిలీజ్ అయిన తర్వాత నెట్ఫ్లిక్స్లో చాలా కంట్రీస్లో ట్రెండింగ్ అయింది. మెయిన్లీ యాక్షన్ లవర్స్ నుండి మంచి అటెన్షన్ వచ్చింది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎక్సలెంట్ టాక్టికల్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి గైస్. సో టాక్టికల్ సీక్వెన్సెస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. సో బాంబ్ డిస్పోజల్ అండ్ రెస్క్యూ సీన్స్ అయితే థ్రిల్లింగ్గా ఉంటాయి. సో సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్స్కి తగ్గట్టు బాగుంది. సో ఫాస్ట్ పేసింగ్ వల్ల బింజ్ వాచ్ చేయడానికి ఈజీగా అనిపించింది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే క్యారెక్టర్స్ ఎమోషనల్ డెప్త్ అయితే తక్కువ ఉంది ఫ్రెండ్స్. స్టోరీ కొన్ని ప్లేసెస్లో ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది. విలన్ మోటివేషన్ అండ్ స్క్రీన్ ప్లే కొన్ని ప్లేసెస్లో ప్లాట్ హోల్స్ ఉన్నాయని చెప్పి అర్థమవుతుంది. సో ఎండింగ్ సీజన్ 2 సెటప్లా అనిపిస్తుంది. సో కంప్లీట్ క్లోజర్ అయితే లేదు. సో సిరీస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కి బాగుంటుంది. ఫాస్ట్ పేస్డ్ మిలిటరీ యాక్షన్, బాంబ్ డిస్పోజల్ మిషన్స్, టాక్టికల్ ఆపరేషన్స్ అండ్ సస్పెన్స్ నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. కానీ డీప్ ఎమోషనల్ స్టోరీ ఆర్ స్ట్రాంగ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కొన్ని వైలెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. ఓన్లీ బ్రీఫ్ ఇంటిమేట్ సీన్స్ అయితే ఉంది కానీ ఎక్స్పెక్ట్ సీన్స్ అయితే కాదు ఇవి. సో స్ట్రాంగ్ లాంగ్వేజ్ అండ్ ఇంటెన్స్ వైలెన్స్ కూడా ఉంది. సో 16 to 18+ వాళ్ళు అయితే చూడడం అయితే నా వరకు అయితే బెటర్ అనిపించింది గైస్. సో యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్స్కి అయితే డెఫినెట్లీ వాచబుల్. స్టోరీ యావరేజ్ అయినా కానీ యాక్షన్ అండ్ టెన్షన్ మెయింటైన్ చేస్తుంది. క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా ఎక్స్పెక్ట్ చేయకుండా యాక్షన్ కోసం చూస్తే ఎంజాయ్ చేస్తారు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో ఎలైట్ ఫోర్స్ ఒక స్టైలిష్ ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్. యాక్షన్ సీక్వెన్సెస్, టాక్టికల్ మిషన్స్ అండ్ సస్పెన్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి మంచి వన్ టైం లాగా బింజ్ వాచ్. సో ఎమోషనల్ డెప్త్ అండ్ స్క్రీన్ ప్లే పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం యావరేజ్ అనిపిస్తుంది. ఓవరాల్గా యాక్షన్ లవర్స్కి రికమెండ్ చేయొచ్చు. డ్రామాకి అయితే యావరేజ్ ఎక్స్పీరియన్స్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ డే మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.